మూడో కన్ను. మూడో కన్ను అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది శివుడు. ఆయనకు ముక్కంటి, త్రినేత్రుడు అన్న పేర్లు దీని కారణంగానే వచ్చాయి. 3 కన్నులు కలవాడు ముక్కంటి. ఆయన 2 కళ్ళల్లో సూర్యుడు, చంద్రుడు ఉంటే 3వ కన్నులో అగ్ని ఉంటాడు. ఆగ్రహం వచ్చేది తెరిచాడంటే ఇక ఎదుటివాళ్లు భస్మమే. సూర్యచంద్రులు సత్వ రజోగుణాలకు సంకేతమైతే 3వ కన్ను తామస గుణానికి. ఒక్క శివుడికి తప్ప 3వ కన్ను మరే దేవుడికి కానీ మనుషులకు కానీ ఉండదు. ఎవడైనా పిల్లాడు అలా పుడితే జన్యులోపం వల్ల పుట్టాడని అంటారే కానీ శివుడు పుట్టాడని అనరు. అయితే మరో ముఖ్య విషయం ఏమిటంటే మనుషులందరికీ కూడా బ్రుకుటి భాగంలో పైకి కనపడకుండా అంతర్గతంగా 3వ కన్ను ఉంటుంది. ఇది బాహ్య శరీర అవయవం కాదు గనక దీన్ని మనోనేత్రం అంటారు. యోగశాస్త్రం ప్రకారం ఇది ఆజ్ఞాచక్రం. ఇదే జ్ఞాననేత్రం కూడా. మనం కళ్ళతో ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తులను, దృశ్యాలను మాత్రమే చూడగలం. అంతకుమించి ముందుకు దృష్టి సారించలేం. కానీ మనోనేత్రం అలా కాదు. మన ఇంట్లో మనం కూర్చుని ఉండగానే మన మనోనేత్రం క్షణకాలంలో మన ఊరికి వెళ్ళి మన ఇంటిని చూసి రాగలదు. ఒకసారి మాంసచక్షువులతో చూసినవైతే ఎక్కడంటే అక్కడికి ఆల్ ఇండియా టూర్ చేసి కూడా రాగలదు. అమెరికా, లండన్లో ఉన్న మన పిల్లల్ని, వాళ్ళ ఇల్లును చూసి రాగలదు. 2 కళ్ళు మూసుకొని 3వ కన్నుతో చూస్తే అది క్షణాల్లో దేన్నైనా దర్శించగలదు. ఇది మనిషి 3వ కన్ను అంటే. ఇక 3వ కన్ను అంటే మరో అర్థం మీడియా అని. మీడియా కెమెరా లెన్స్ని అలా అంటారు. రహస్యంగా మనుషులు ఎవరు, ఏ చెడు పని చేస్తున్నారు వంటి చీకటి దందాలు, కుట్రలు, కుతంత్రాలు, దొంగతనాలు, దోపిడీలు వీటన్నింటినీ పట్టి ఇచ్చేది మీడియా కన్ను. స్పై కెమెరా చేస్తున్న వాడికి తెలియకుండా వాడి గుట్టును రట్టు చేసి పోలీసులకు పట్టించి నేరస్తునిగా న్యాయస్థానం ముందు నిలబెట్టగల మీడియా 3వ కన్ను ఇది. ఇది చాలా పవర్ఫుల్. 3వ కన్ను అది ఎవరిదైనా, ఏ సంస్థదైనా ఎప్పుడూ పవర్ఫులే. ధన్యవాదాలు.